జైన్ కమాండోస్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్డేట్ గురించి ఎవరైతే చేసుకుని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గురించి టీజీపీఎస్సీ బోర్డు మార్చి 25 వరకు అయితే పొడిగిస్తూ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఎవరైతే చేసుకొని వాళ్ళు ఉంటారో ఇప్పుడు టైం ఉంది కదా అనేసి నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇప్పుడు 1 మంత్ అయితే మనకు గడువు ఉంది కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకుంటే కనీసం 2 వీక్స్ లో అయినా 1 వీక్ లో అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎడిట్ చేసుకోకపోతే రాబోయే నోటిఫికేషన్స్ కి నేను రాసుకునే అవకాశం ఉండదా సార్ అని చాలా మంది భయపడ్డారు. అలాగే బీసీ క్యాస్ట్ కి సంబంధించిన నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కంపల్సరీ నేను దాంట్లో అప్లోడ్ చేయాలా సార్, లేకపోతే పాతదే అప్లోడ్ చేయాలని చాలా మందికి డౌట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు చాలా రోజులు ఉన్నాయి కాబట్టి 1 మంత్ అయితే గడువు ఉంది కాబట్టి అప్లై చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. 1 మంత్ ఉంది కదా అని ఈజీగా తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. ఎందుకంటే మరీ మెన్షన్ చేసింది ఇదే లాస్ట్ పోస్ట్ పోన్ అంటే మార్చి 25 తర్వాత మనకు ఇంకో అవకాశం కల్పించదు అనేసి బోర్డు అయితే మనకు సమాచారం ఇచ్చింది. కాబట్టి దాదాపు 10 days కి ముందు చేసుకోవడానికే ప్రయత్నించండి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ గురించి ప్రతి డౌట్ ని నేను వీడియో ద్వారా మీ ముందు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.